హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు వచ్చేసి ఇంట్లో క్లీనింగ్ పట్టుకున్నానండి. బుధవారం ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. అందుకు ఇంట్లో అంతా మొత్తము క్లీన్ చేస్తున్నాను అన్నమాట. కిచెన్ అండి, మొత్తం పోపు డబ్బాలను తీసి పెట్టినాను. పైన ఒకటి సర్దేశాను అనమాట. ఇవన్నీ తీయాలండి, ఇవి తీయాలి, ఇవి సర్దేశాను అనమాట. డబ్బాలన్నీ తుడచాలండి, నీట్గా అన్నీ తుడిచి పెట్టాలి. ఇంటికి వచ్చేసి సామాన్లు అన్నట్లు ఉన్నాయి. పొద్దున 5:30 నుంచి క్లీనింగ్ అండి. ఇంటికి వచ్చేసి వంట సోడా, వెనిగర్, సాల్ట్, షాంపూ అండి వేసేసి, కాటన్ ఏమైనా క్లాత్ ఉంటే తీసుకొని బాగా బిర్రుగా పిండి మొత్తం అన్ని పోపు డబ్బాలన్నీ తుడచాలండి. అన్నీ కడగలేం కదా, అన్నిట్లలో అన్నీ ఉంటాయి అన్నమాట. పప్పులు, ఉప్పులు, కారం అన్నీ అవన్నీ తీరాం కాబట్టి పైన మాత్రం దుమ్మంతా దీంతో తుడిస్తే కూడా నీట్గా తలతల మెరుస్తాయండి. వంట సోడా కంపల్సరీ వేయండి, బాగా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మరక ఉంది కదా, అంటే నెలకు ఒకసారి క్లీన్ చేస్తాను. మా అయితే ఇంత దుమ్ము అయితే ఉండదు. నెల పైన అయితే కూడా క్లీన్ చేస్తానండి. చూడండి, నీట్గా ఉంది కదా. ఇవంతా నీట్గా డబ్బా అంతా మొత్తము బాక్స్ అంతా చుట్టూ తెరిస్తే సరిపోతుందండి. ఇవన్నీ ఇలాగే క్లీన్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఇవి రాకులు ఉన్నాయండి. సామాన్లు అయితే ఇంకా సిట్ చేసుకోలేదండి, ఇంకా ఇంట్లోనే ఉన్నాయి. చూడండి మా ఇంట్లో ఎలా ఉందో. అబ్బా, ఇక్కడంతా సర్దేశానండి షోకేస్. ఆ రైస్ కుక్కర్లో వచ్చేసి పూజ సామాన్లు ఉన్నాయండి, దాంట్లో పెట్టేసి ప్రస్తుతానికి ఇప్పుడు పెట్టినాను అనమాట. పూజకి కావాలని మళ్ళీ తీస్తాను. కృష్ణుడు, లక్కీ ప్లాంట్, ఇక్కడ ఎంత పొద్దున సర్దేశానండి. శారీస్, పైన పట్టు శారీస్, ఇవి వచ్చేసి శారీస్ అన్నీ ఫంక్షన్కి, గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటానండి. ఈ శారీస్ ఇవి వచ్చేసి పూజ చేసేటప్పుడు కట్టుకుంటాను. జెండబామండి, మోకాలు నొప్పి ఉంటే పెట్టుకున్నాను, ఈడే పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ డైలీ కట్టుకుంటానండి. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్. ఇంకా కింద మా పిల్లలవండి. ఇవన్నీ బెడ్షీట్లు అనమాట, అది పెట్టేశాను. ఇవి గాజులండి, బయట వేయాలి. ఈ మసాజ్ చేశానండి. ఇంకా కిచెన్ ఉంది. కిచెన్ కొంచెం అయిపోతే, ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుందండి టైము. మొత్తం అంతా అయిపోయింది. ఇంకా కిచెన్ ఒక్కటి ఉంది సర్దే. కిచెన్ ఒక్కటి అయిపోయిందంటే కూడా ఇదంతా మొత్తం అంతా తీసేసి చెత్త బండి వస్తుంది, దాంట్లోకి వేసేయాలి. మీరు క్లీన్ చేసుకున్నారా అండి? నేనైతే ఉన్న అమావాస్య అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసి ఇంకంతా, అప్పటికి నాకు పీరియడ్స్ అయిపోతుంది. ఇంకా పీరియడ్స్ అయిపోతానంటే ఇంకంతా క్లీన్ చేసి పటాలన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు నేను పూజ చేసుకుంటానండి. రేపు లేక ఎల్లుండి కదా, మొదటి శుక్రవారం శ్రావణ మాసం వస్తుంది.
ఓకే అండి, మీరు వచ్చి ఇంటి క్లీన్ చేసుకున్నారా? నీట్గా సర్ది పెట్టాను కదండి. మా పిల్లలు వస్తారు, స్కూల్ బ్యాగ్ పెడతారు అక్కడ, మొత్తం కవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా అని స్టిక్కర్ కవర్ తీసుకున్నానండి, అది వేసినానా మొత్తం పెయింట్తో సహా ఊడొస్తాను. అందుకు ఎందుకులే అని ఇంకా ఈ కవర్ తిప్పించి వేస్తున్నాను అనమాట. ఎలా సర్దుకున్నానండి కామెంట్ పెట్టండి. మీరు ఇల్లు క్లీన్ చేసుకున్నారా లేదా కామెంట్ పెట్టండి. వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ బాయ్. చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.